హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుంచి మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉంటే ఆ అప్లికేషన్ కూడా ఫిల్ చేసి త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి లేదా పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సంబంధించిన వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో రిక్రూట్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. తూర్పుగోదావరికి చెందినటువంటి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రకారం ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్సే అవుతారు. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 5 ఉంటే ఏఆర్టీ స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ రోస్టర్ పాయింట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో తెలియజేశారు. అంటే ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ 5 పోస్టులు కూడా ఏ రిజర్వేషన్ కలిగిన వారికి ఉన్నాయనేది ఇచ్చారు. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టుకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్టాఫ్ నర్స్ పోస్టుల్లో ఒక పోస్టు లోకోమోటర్ డిజబిలిటీ వారికి, మరొక పోస్టు ఎస్సీ జనరల్లో కేటాయించడం అయితే జరిగింది. సో ఈ 2 రకాల రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లికేషన్ను డిస్ట్రిక్ట్ లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీస్, 2nd ఫ్లోర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కాకినాడ డిస్ట్రిక్ట్, కాకినాడ అనేటువంటి లొకేషన్లో డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 24 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సెలెక్ట్ అయితే 72,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఏఆర్టీ సెంటర్ స్టాఫ్ నర్స్ పోస్టుకు సెలెక్ట్ అయితే 21,000 శాలరీ ఉంటుంది. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 7 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంబీబీఎస్ లేదా హైయర్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. ఏఆర్టీ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏఎన్ఎం వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం వాళ్ళైతే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓసీ అభ్యర్థులు అయితే 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు లేకుండా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించే అభ్యర్థులు డీడీ రూపంలో ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెంటివ్ కంట్రోల్ కమిటీ కాకినాడ అనే పేరు మీద ఏదైనా నేషనల్ బ్యాంక్లో ఈ డీడీ తీసి మీరు అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. అంతా కూడా మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు. ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.